AV9 టీవీ వార్తలకు స్వాగతం. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో జనసేన, బీజేపీ, హిందూ సంఘాల ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్లో పహల్గాం గ్రామంలో ఉగ్రవాదుల అమాయక ప్రజలపై దాడి చేసి హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బుధవారం రాత్రి 7 గంటలకు పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పాకిస్తాన్ జాతీయ జెండాను దగ్ధం చేశారు. అనంతరం కొవ్వొత్తులు, కాగడాలతో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మూడెప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యావత్ హిందూ సమాజానికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన దేశంలో చూస్తున్నాం, జమ్మూ కాశ్మీర్ లో కేవలం హిందువులు అని వాళ్ళు బట్టలు తీసి మరీ చూసి గుర్తించి మరీ హిందువులైతేనే ఉగ్రవాదులు, హిందువుల పైన దాడి చేస్తున్నారు. ప్రతి హిందువు జాగృతం కావాల్సినటువంటి సమయం అవసరమైంది దేశం లోపల. ఈరోజు చూస్తున్నాం, దేశంలో అనేక మంది జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ దేశంలో చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇంతవరకు ఈ దాడిని ఖండించలేదు. దౌర్భాగ్యం ఏంటంటే రాజంపేట పార్లమెంట్ ఎంపీ మిథున్ రెడ్డి ఇంతవరకు ఖండించలేదు. అదేవిధంగా పొంగనూరు ఎమ్మెల్యే ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని ఖండించలేదు, ఈ దాడిని ఖండించలేదు. వాళ్ళు నిజంగానే వాళ్ళకు పొంగనూరులో హిందువుల యొక్క ఐక్యత ఏంటో చూపిస్తాం. రేపు 24 గంటల లోపల ఎంపీ కావచ్చు, పొంగనూరు ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళు చేసినటువంటి దాడిని ప్రతికముఖంగా కావచ్చు, సోషల్ మీడియా ముఖంగా కావచ్చు, ఖండించకపోతే రాబోయే ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ ఎంపీ కావచ్చు, పొంగనూరు ఎమ్మెల్యే కావచ్చు, హిందువుల దెబ్బ ఏంటో చూపిస్తాం. హిందువుల ఓటు బ్యాంక్ మారితే ఎలా ఉంటుందో చూపిస్తాం. ఈరోజు ప్రతి హిందువు చైతన్యం కావాలి అన్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెట్టి మొక్కుతున్నా. మనమందరం కూడా ఐకమత్యంగా ఉండాలి. హిందువుల పరిస్థితి జరుగుతున్నటువంటి దాడులు ఈ రోజు చూస్తున్నాం, మన దేశంలో బంగ్లాదేశ్ లో చూస్తున్నాం, ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో చూస్తున్నాం. ఉగ్రవాదులు కూడా హిందువుల్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు ఈరోజు మన కులం అడగట్లేదు, మన ప్రాంతం అడగట్లేదు, మన భాష అడగట్లేదు, కానీ మన మతం ఏంటి అనేది గుర్తిస్తున్నారు. వాళ్ళు చూసారా, హిందువు అయితే చంపేస్తున్నారు. కాబట్టి హిందూ బంధువులారా, ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండాలి. మనమందరం కూడా మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, హిందూ జాతిని కాపాడుకోవడం కోసం మనం కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను. భారత్ జై భారత్. ఈరోజు పొంగనూరు నియోజకవర్గంలో మా అధ్యక్షులు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, పార్టీ అధిష్టాన నిర్ణయాల మేరకు 3 రోజులు నిన్న జరిగిన ఘటన, యాత్రికుల పైన ఉగ్రవాదులు దాడి జరగడం దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే 25 దేశాలు మన ఇండియాకి సపోర్ట్ చేయడం చాలా గర్వకారణం. రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ ఆదేశాల మేరకు 3 రోజులు జనసేన పార్టీ సంతాప దినాలను ప్రకటించింది. ఈ రోజు మొదటి రోజు పొంగనూరు నియోజకవర్గంలో కూడలినందు క్యాండిల్ ర్యాలీ మరియు ఫ్లాగ్ డౌన్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రేపు మౌన దీక్ష, క్యాండిల్ ప్రదర్శన జరుగుతుంది. ఎల్లుండి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మానవహారం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పొంగనూరు నియోజకవర్గంలో భారీ సంఖ్యలో ఎల్లుండి ఈవినింగ్ మానవహారం నిర్వహించడానికి పార్టీ నిర్ణయించిన మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. జై భారత్, జై భారత్, జై భారత్.